తపస్వి ఆడియో స్టోరీస్ కి స్వాగతం. శిలగా మారిన శిల్పము ధారావాహిక జరిగిన కథ. తన ఇన్నేళ్ల కష్టానికి ప్రతిఫలం దక్కిందని చాలా సంతోషపడతాడు రాజా. అలాగే గౌతమ్ మాటలకి మరోసారి గాయపడ్డ మనసుతో మౌనాన్నే ఆశ్రయిస్తుంది అహల్య. ఇక వినండి 19వ భాగం. రెక్కలు విచ్చుకుంటూ తూర్పున ఉదయిస్తున్నాడు భాస్కరుడు. పక్షుల కువకువ రాగాలతో మబ్బు దుప్పట్లను తొలగిస్తూ వెలుగు కిరణాలు నేలని చేరుతున్నాయి. నగరం అంతా నెమ్మదిగా మేల్కొంటోంది. ఎప్పటిలాగానే మార్నింగ్ వాక్కి వచ్చిన వాళ్ళు ఆనందనగర్ పార్కు చుట్టూ నడుస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఎప్పుడు మీరాక అడిగాడు రాజా. గుడ్ మార్నింగ్ రాజా, నిన్ననే వచ్చాను నేను. ఏంటి సంగతులు, మన వాళ్ళంతా కులాసానా అడిగాడు సాత్విక్. యా, అహల్య గారు చాలా రోజులుగా మార్నింగ్ వాక్కి రావడం మానేశారు. అఫ్కోర్స్ గౌతమ్ గారు వస్తున్నారనుకోండి బదులిచ్చాడు రాజా. అంతలోనే వచ్చిన గౌతమ్తో, బాగున్నారా గౌతమ్ గారు, హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ పలకరించాడు సాత్విక్. గౌతమ్ ముఖంలో కనిపించిన అసౌకర్యాన్ని గమనించి ఇక మాట్లాడించలేదు సాత్విక్. ఎప్పటిలాగానే వ్యాయామంగా గంటసేపు నడిచిన తర్వాత ఇల్లు చేరాడు సాత్విక్. అమ్మ రాధా, అహల్య గారు ఎలా ఉన్నారు? నేను ఊరు వెళ్లే ముందు కూడా చాలా రోజులు ఆవిడ్ని కలవనే లేదు. ఈజ్ ఎవ్రీథింగ్ ఫైన్ ఇంటికొస్తూనే అడిగాడు చెల్లిని. ఏం చెప్పనన్నయ్య, ఆవిడ చాలా మారిపోయారు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు. ఆవిడ మౌనాన్ని చూస్తుంటే భయమేస్తోంది నాకు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అహల్య గారు ఏదో శిలలా అయిపోయారు. పట్టుపురుగు తానల్లుకున్న పసినికాయలోకి తానే కూరుకుపోతూ తన చుట్టూ గూడు అల్లేసుకున్నట్టుగా తీరని వేదనని తన చుట్టూ కప్పేసుకుంటూ అందులోకే ఆవిడ కూరుకుపోతున్నారన్నయ్య. నువ్వు కూడా ఏం చెయ్యలేవా? అహల్య గురించి అన్నకి చెప్తున్న రాధ కళ్ళు దారాపాతాలయ్యాయి. మళ్ళీ లయరూపమే తన కళ్లల్లో మెదిలింది సాత్విక్కి. నౌ ఆర్ నెవర్ అనుకున్నాడు బాధగా. రాయినైనా కాకపోతేని రామపాదము సోకగా, బోయనైనా కాకపోతేని పుణ్యచరితము పాడగా పాటను పదే పదే చూస్తోంది అహల్య. రిమోట్తో మళ్లీ మళ్లీ దాన్నే రీప్లే చేస్తున్న అహల్య అప్పుడే అక్కడికి వచ్చి నిలబడి చూస్తున్న డాక్టర్ సాత్విక్ని గమనించనైనా లేదు. అహల్యనే తదేకంగా చూస్తూ నిలబడ్డాడు సాత్విక్. టీవీ స్క్రీన్లో లీనమై ఆ పాటతో మమేకమైన అహల్యను చూస్తూ ఆమె మానసిక పరిస్థితిని అంచనా వేస్తున్నాడు. తానిక్కడ లేని 2 నెలల్లో ఆమె డిప్రెషన్ తారాస్థాయికి చేరుకుంది. అందుకే కాబోలు తను విదేశాలకు వెళ్లబోయే నెల క్రితం కూడా తనతో మాట్లాడలేదు. ఆఫీస్ పనులు, ఇంటి పనుల ఒత్తిడి వల్లేమో అనుకున్నాడే తప్ప ఈ కారణాన్ని అంచనా వేయలేదు సాత్విక్. తన ఆలోచన రాహిత్యానికి తనని తానే తిట్టుకున్నాడు. మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా మద మత్సరమ్ములు రేపగా వస్తున్న పాటలో వాణిశ్రీ ఏడుస్తూ ఉండగా అహల్య కళ్ళు కూడా ధారాపాతంగా వర్షించడం గమనించిన డాక్టర్ సాత్విక్కి మనసు పిండేసినట్టు అయింది. అహల్య గారు రావచ్చా అడుగుతున్న సాత్విక్ని చూసిన అహల్య కళ్ళు మరింత వర్షించాయి. ఆమె చూపులోని నిస్సహాయతను గమనించాడు సాత్విక్. అహల్య, మీరు సార్థక నామధేయులు, పునీతులు. భగవంతుడు మంచి మనస్సిచ్చి అందంగా చెక్కిన శిల్పం మీరు. ఎందుకింతలా మారిపోయారు? మీరు శిలగా మారడానికి వీల్లేదు. మీరలా నిర్జీవంగా ఉండడం తగదు. చిరునవ్వు తొలగిన ముఖం మీకు నప్పదహల్య గారు. అందరి శ్రేయస్సు కోరుతూ అందరితోనూ నవ్వుతూ ఉండే మీరేనా ఇలా అయిపోయింది? ఆమెకు దగ్గరగా వచ్చి అహల్య చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఆత్మీయంగా అన్నాడు సాత్విక్. శూన్యంలోకి చూస్తున్నట్టే చూస్తున్న అహల్యలో కించిత్తైనా చలనమే రాలేదు. మీకు పరమేశం గుర్తు రావడం లేదా? మిమ్మల్ని అలా కానివ్వను. అలా అవ్వడానికి వీల్లేదు. ఇప్పుడు సాత్విక్లో మానసిక డాక్టర్ కంటే స్నేహితుణ్ణే ఎక్కువగా చూసింది అహల్య. ఒక్కసారిగా ఉప్పొంగిన దుఃఖంతో సాత్విక్ని చూసింది. ఆమె కళ్ళు మసకబారాయి. దుఃఖాన్ని దిగమింగుకుంటూ నిలబడ్డానికి ప్రయత్నిస్తున్న అహల్య స్వాధీనం తప్పి నేలకి ఒరగసాగింది. అమాంతంగా ఆమెని పట్టుకున్నాయి అతడి చేతులు. పక్కనే ఉన్న సోఫాలోకి జాగిలపరచి పడుకోబెట్టాడు. ఆమె చూపు శూన్యాన్ని, ఆమె మాట మౌనాన్ని ఆశ్రయించాయి. నాతో మాట్లాడరా? మాట్లాడాలని లేదా అసలు అర్థించాడు సాత్విక్. ఏమాత్రం చలనం లేదు అహల్యలో. ఇక లాభం లేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.
కొన్నాళ్లపాటు థెరపీతోనే మళ్లీ మామూలు మనిషిని చేయగలం అనిపించిన మరుక్షణమే హాస్పిటల్కి తరలించడానికి అంబులెన్స్కి ఫోన్ చేశాడు సాత్విక్. గౌతమ్ గారు, అహల్య గారి మానసిక పరిస్థితి బాలేదు. నేను హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. ఆమె కోలుకోవడానికి కొన్నాళ్ల సమయం పట్టచ్చు. వివరాలు అడగడాలు, అపార్థాలు చేసుకోవడాలు ఇప్పుడొద్దు. ప్లీజ్, మీరు కంగారు పడకుండా నెమ్మదిగా మా హాస్పిటల్కి రండి. గౌతమ్ చెప్పే సమాధానం కోసం కూడా ఆక్కుండా విషయం చెప్పి ఫోన్ పెట్టేశాడు సాత్విక్. అహల్య, మీ బాధ నాకు తెలుసు. మీరు ఒంటరివారు కాదు. మేమంతా మీతోనే ఉన్నాం. మీరే తప్పు చేయలేదు. పరమేశానికి సహాయపడలేదని మిమ్మల్ని మీరు ఆత్మనింద చేసుకోవద్దు. మీ వల్ల అందరూ మేలు పొందినవారే. మీ అవసరం ఎంతో మందికి ఉంది అంటూ అనేక విధాలుగా మాటలతో తన మనసుకి ధైర్యం కలిగించడంతో పాటు తానే కాక అనేక మంది నిపుణులతో థెరపీ ఇప్పించడం జరుగుతోంది. రేయింబవళ్లు ఆమెను కనిపెట్టుకుని చూస్తున్నాడు డాక్టర్ సాత్విక్. ఎవరి కోసం ఆగని కాలం వేగంగా తిరిగిపోయింది. 2 నెలల కాలం ఇట్టే గడిచిపోయింది. అహల్యలో అతి నిదానంగా మార్పు రావడం మొదలైంది. సాత్విక్ ఆనందానికి అవధుల్లేవు. గౌతమ్, మీకు తెలుస్తోందా అహల్యకేమైందో? దూరంగా నిలబడి తదేకంగా అహల్యనే చూస్తున్న గౌతమ్ని అడిగాడు సాత్విక్. ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూస్తున్నాడు గౌతమ్. ప్రశ్నార్థకంగా ఉన్న అతడి ముఖంలో ఆవేదన మాత్రం చదివాడు సాత్విక్. అహల్యకు మనసు విరిగిపోయి రాయిగా మారిపోయింది. ఆమె కావలసింది మీ ప్రేమ గౌతమ్. మీ ప్రేమ కావాలని అడగలేక, అహంకారం వెనుక దాచి ఉంచిన మీ ప్రేమని తాను చూడలేక, చూసినా పొందలేని బాధతో నలిగిపోయింది. మీ ప్రేమ పొందడం కోసం అహల్య చేయని ప్రయత్నం లేదు. ఫలితం లేక తల్లడిల్లిపోయింది. ఏం చేస్తే మీ ప్రేమ తనకి దక్కుతుందో తెలియక ఆరాటపడింది. అనుక్షణం తహతహలాడింది. కాని మీరు మీ చుట్టూ అహంకారమన్న ముసుగేసుకొని దాన్ని అధికారమన్న బలంగా ప్రయోగించి అణువణువున ఆమెను క్షోభ పెట్టారు. అలా చేయడం మీ ఉద్దేశం కాకపోవచ్చు. ప్రేమ చూపించలేని నాడు ఎంత ఉన్నా ఏం లాభం గౌతమ్ గారు? ఎదుటివాళ్లకి కావలసింది, మనం ఇవ్వగలిగింది ఒక చల్లని మాట, అంతేగా? కాని అలా కాకుండా కొద్ది కొద్దిగా నిర్జీవం చేశారు. ఇప్పుడు ఆమెకి ప్రాణముంది, అంతే. మనసు విరిగిపోయింది. విరిగి రాయి అయిపోయింది. ఆమె చాలా పోరాడింది. తన ఆర్థిక బలంతో గెలవాలనే అనుకుంది. కాని వయసు మీద పడుతున్న కొద్దీ శారీరక బలహీనత ఆ బలాన్నంతా పిండేసింది. స్త్రీలు సమాజంలో బయటికొస్తే చుట్టూ కాచుకున్న మేకవన్నె పులులు ఎన్నుంటాయో మీకు తెలియంది కాదు. వాళ్లతో పోరాడి అలసిపోయి వచ్చి మీ ఒడిలో హాయిగా సురక్షితంగా సేద తీరాలని వచ్చిన నాడు, ఆమెకు ఆ భద్రత మీ ఒడిలో లభించిన నాడు ఆమె రుగ్మత తొలగిపోయినట్టే. నేనున్నాను అని మీరిచ్చే మాటే అహల్యకు అసలైన మందు. ఇవ్వగలరా మీరు? అడిగాడు సాత్విక్. అప్పటికే వర్షిస్తున్నాయి గౌతమ్ కళ్ళు. ఒకటి మాత్రం చెప్తున్నాను, ఆమె స్థానంలో మీరుండుంటే మీరు ఈ పాటికి ఆత్మహత్య చేసుకునేవారు. ఎందుకంటే అహల్యకున్న మనోధైర్యం మీకు లేదు. అందుకనే దాన్ని ఆధిపత్యంగా ఆమెపై చూపించి ఎప్పటికప్పుడు గెలిచానని గర్వపడ్డారు. అహల్య గారిని పూర్తిగా కోల్పోకముందు మీరు కూడా మా నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకుంటే అది మీకెంతగానో ఉపయోగపడుతుంది. అందుకు సహకరిస్తారా? సాత్విక్ అడుగుతున్న మాటల్లో అర్ధింపు కనిపించింది. శిల్పం లాంటి అహల్యను శిలగా మార్చిన మీరే తిరిగి ఆమెకి ప్రాణం పోయగలరు. అది మీ ఒక్కరి వల్లే సాధ్యం. కావలసిందల్లా మీ సహకారం మాత్రమే. ఇక నిర్ణయం కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి అన్నాడు సాత్విక్. స్థాణువై నిలబడి ఉన్నాడు గౌతమ్. నిలువెత్తు ఆత్మాభిమానంతో నవ్వుతూ నలుగురికి ప్రేరణదాయకంగా బతికిన అహల్య నేడు శిలగా మారింది. అందుకు ముఖ్య కారణం మీరైతే రాజా వంటి మేకవన్నె పులులు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఆమెను వేధించారు. అహల్యలో పోరాడే శక్తి నశించి మానసిక దౌర్బల్యంతో ఓటమిని అంగీకరించింది. ఇదిగో ఇలా రాయి అయిపోయింది. అహల్య ఇలానే ఉంటే భరించి బ్రతకగలరా మీరు? మీలో వచ్చే మార్పే రానున్న రోజుల్లో అహల్య పరిస్థితిలో వచ్చే మార్పుకి అంకురమవుతుంది. కాబట్టి ప్రయాణంలో మొదటి అడుగు మీదే అవ్వాలి. హితం బోధించాడు సాత్విక్. నన్ను క్షమించండి డాక్టర్. అహల్యని మాత్రమే కాదు, నా మాటలతో పరోక్షంగా మిమ్మల్నే నిందించాను. అందుకే కాబోలు అహల్య మీతో కూడా మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉండిపోయి నాకు దూరమైంది.
ఈ 2 నెలలు అహల్య లేని నా జీవితాన్ని చూశాను. నేను ఎంతటి భాగ్యవంతుణ్ణో అప్పుడే తెలిసింది నాకు. అహల్య లేకుండా నేను బ్రతకలేను డాక్టర్. దయచేసి తనని మళ్ళీ మామూలు మనిషిని చేయండి. ఇకనైనా తనని కళ్ళల్లో పెట్టుకొని చూసుకునే అవకాశం నాకు కావాలి. నా అహల్య నాతో మాట్లాడితే చాలు. ఒక మంచి స్నేహితురాల్ని పోగొట్టుకున్నాను నేను. మరోసారి అలా అవ్వడానికి వీల్లేదు. ముందు నాకు కౌన్సిలింగ్ చేయండి. నా తప్పులు దిద్దుకునేందుకు, నన్ను నేను మార్చుకునేందుకు నాకు సహాయం చేయండి ప్రాధేయపడ్డాడు గౌతమ్. అంతలో అక్కడికొచ్చాడు రాజా. ఎందుకొచ్చారు రాజా ఇప్పుడు? అహల్య ఈ స్థితికి రావడానికి మీరు కొంత కారణం కాదంటారా? గుండెల మీద చెయ్యేసుకొని చెప్పండి. ఆవిడని అనవసరంగా వేధించలేదు. ఒక మంచి స్నేహాన్ని అందించిన స్నేహితురాలికి మీరు చేయాల్సింది ఇదేనా? సమాజంలో ఒక పెద్ద మనిషిగా చెల్లామణి అవుతున్న మీరు అహల్య విషయంలో ఎందుకలా ఉండలేకపోయారు? అడుగడుగునా ఆవిడ్ని బాధ పెట్టేలా ఎందుకు ప్రవర్తించారు? నాకు తెలుసు, మీకు మీ స్వార్థం కావాలి. అదే సమయంలో మీ మంచితనమో మిగలాలి. ఆమెను ఇరకాటంలో పెట్టి ఎంత విసిగించారు. ఇప్పుడు ఏం మిగిలిందని చూడ్డానికొచ్చారు? ఇప్పుడు చెప్పుకోండి ఆ శిలతో మీ గోడు. వింటుందేమో, విని మీకు సలహా ఇస్తుందేమో. ఆక్రోశాన్ని వెళ్ళగక్కాడు సాత్విక్. ఆగ్రహంతో ఉన్న అతడి ఈ రూపాన్ని ఎప్పుడూ చూడని రాజా సిగ్గుతో తలదించుకున్నాడు. చూడండి గౌతమ్ గారు, వజ్రం మనకి దొరకగానే అది వజ్రం అని మనం తెలుసుకోలేం. కారణం, దానికి చెక్కుడు ఉండదు. అది అసలైన వజ్రమని, నాణ్యమైనదని, దాని విలువ ఎంత అనేది కూడా మనకి తెలీదు. అలాగే అహల్య గారు కూడా. ఆమె విలువ తెలుసుకోలేకపోయింది మీరు. కానీ తన వన్నెలోనే ఏదో లోపముందని భావించిన తాను ఆ వజ్రం కంటే కఠినంగా చేసుకుంది తన మనసుని. అది కరగాలంటే ఆమె అమితంగా ప్రేమిస్తున్న మీలో మార్పు రావాలి. తన చుట్టూ ఉన్నవాళ్లు, తను ప్రేమించిన వాళ్ళు, తను అభిమానించిన వాళ్ళు కనీసం తనలాగే మనస్సాక్షితో మసలుకుంటే ఆమె తప్పక మనలోకి వస్తుంది అన్నాడు సాత్విక్. తేనెపట్టు మీద రాయి వేసినట్లుగా చుట్టుముడుతున్న జ్ఞాపకాలు తన ప్రవర్తనను పదే పదే గుర్తు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి గౌతమ్ని. తుఫాను సమయంలో సముద్రంలా అల్లకల్లోలమైంది అతని మనసు. రాజా, సభ్యతగా ప్రవర్తించడం అంటే పరుషంగా మాట్లాడకుండా ఉండడమో, ఖిన్నంగా మాట్లాడడమో కాదు. ఎదుటి వ్యక్తితో, అందులోనూ ఒక స్త్రీమూర్తితో సంస్కారవంతంగా నడుచుకోవడం మగవారిగా పుట్టిన మన కనీస ధర్మం. అనేక కారణాల వల్ల వాళ్ళు మనకి దూరంగా తొలగి మసులుకుంటుంటే, దాన్ని తెలియజెప్పలేక ఇబ్బంది పడుతూ సతమతమవుతుంటే వారి స్వేచ్ఛకి భంగం కలగకుండా నడుచుకోవడమే కానీ, వారు మాటల్లో చెప్పలేదు కాబట్టి అలసుగా తీసుకొని వాళ్ళని మరికాస్త ఇరకాటంలో పెట్టి బాధ పెట్టడం కాదు. వారికి మానసిక ఒత్తిడి కలిగించి, వేధించి సాధించేదేంటి? ఇదో విజయమా? విజయం అనుకున్నా ఎందులో విజయం సాధించినట్టు? అసలు ఇందులో మీరేదో సాధించారని గర్వపడ్డానికి ఏముంది? సమాజంలో పెద్ద మనిషిగా చెలామణి అవుతున్న మీలో ఇంకా సంస్కారం మిగిలే ఉందని ఆశిస్తున్నాను నేను. పదునుగా వచ్చాయి సాత్విక్ మాటలు. అపరాధ భావంతో రాజా కనురెప్పలు నేలకి వాలాయి. మానవత్వాన్ని కథగాను, సున్నితత్వాన్ని కథనంగానూ చెప్పి తన బాధ్యతను నిర్వర్తించాడే గాని సాత్విక్ కళ్ళు అరుణిమ దాల్చి భయంకరంగా కనిపిస్తున్నాయి. కాసేపటికి భూభారాన్ని దించుకున్న ఆదిశేషుడిలా తేలికపడ్డాడు. లయ జ్ఞాపకాలు చుట్టుముట్టి వేధిస్తూ ఉండగా మనసులో ఏదో ఆవేదన, అహల్యను గురించిన ఆందోళనతో అక్కడి నుండి నిష్క్రమించాడు సాత్విక్. దూరంగా శూన్యంలోకి చూస్తున్న అహల్యను చేరాడు గౌతమ్. అహల్య అంటూ ఆత్మీయంగా పిలిచాడు. భావాలన్నీ ఒక్కసారిగా దాడి చేసి దిక్కుతోచక శిలగా మారిన నిలువెత్తు శిల్పంలో చలనం వచ్చింది. ఆ ఆత్మీయమైన పిలుపు అహల్య మనసును తాకింది. బాధతో బరువెక్కి వాలిపోయిన కనురెప్పలు ఆశగా చూశాయి. దుఃఖంతో కంపిస్తున్న పెదవులు నెమ్మదిగా కదిలాయి. మూగబోయిన గొంతు నిదానంగా పలికింది. రాతి కింద దాగిన నీళ్లలా ఊరిపోయాయి అహల్య కళ్లల్లో నీళ్లు. మౌనమే వారి మనసులో భాషైంది ఇప్పుడు. ఇదండి మా శిలగా మారిన శిల్పము. ఇప్పటి వరకు మా ఈ ధారావాహికని ఆదరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మరో కొత్త స్టోరీతో మీ ముందుకొస్తాం. వింటూనే ఉండండి మీ తపస్వి ఆడియో స్టోరీస్.